తల్లివి కాబట్టి సమాజంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి డ్రెస్సింగ్ వేసుకోవాలి. సినిమాల్లో నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు ఎట్లయినా తిరుగు, సినిమాలో ఉన్నప్పుడు వేరు, బయట సమాజంలోకి వచ్చినప్పుడు నీ ప్రైవేట్ లైఫ్ని నువ్వు ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి అన్నది మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడేంటి ఇవన్నీ చూడడం వల్ల ఆ పిల్లలు కూడా ఆంటీ అంటున్నారు. ఎందుకంటే ఆమె ఎన్నో సార్లు చెప్పిన దాంట్లో నా పెద్ద కొడుకే నేను వేసుకున్న డ్రెస్సింగ్ నచ్చదు. మాట్లాడిన మాటలకి అక్కడ వాళ్ళు అంటున్న పదాలకి ఏదైనా సంబంధం ఉందా? ఏజ్ ని బట్టి తనని సంబోధించడం కరెక్టేనా? ఆంటీ ఆంటీ అని సంబోధించడం కరెక్టేనా? దాన్ని మీరు సమర్థిస్తున్నారా? తప్పే ఉంది అందులో, నాకు తప్పైతే అనిపించలేదు. ఆంటీ కాబట్టి అట్లీస్ట్ ఆంటీలా బిహేవ్ చెయ్యు, నువ్వు ఇంకా 16 ఏళ్ళ అమ్మాయివి కాదు 20 ఏళ్ళ అమ్మాయివి కాదు అని క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. సో ఏజ్ ని బట్టి అలా అనడం కరెక్టేనా అంటున్నా. నా క్వశ్చన్ ఏంటంటే ఏజ్ ని బట్టి ఆంటీ అనడం, ఏజ్ ని బట్టి ఇది అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మనం బయటకు వెళ్తాం, ఇప్పుడు ఒక 40 మనకు కనిపిస్తారు, నేను మిమ్మల్ని ప్రభా అంటే ఏం పిలుస్తా, మీరు ఒప్పుకుంటారా? నేను మిమ్మల్ని ప్రభా అంటే ఏం పిలుస్తాను, మీరు ఒప్పుకుంటారా? పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళని మినిమం పిలుస్తారు. ఎవరు? నేను మిమ్మల్ని పిలవచ్చా ఆంటీ అని? నేను మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా? నేను 30 లో ఉన్నాను. చెప్పింది కూడా అదే, చెప్పింది అనసూయ గారు చెప్పింది కూడా అదే. ఎవడు పడితే వాడు ఏ ఏజ్ పడితే వాళ్ళని ఆంటీ అనేటివేనా? కాదు, అవును, స్కూల్ పిల్లలు అనాలి ఆంటీ అని, స్కూల్ చిల్డ్రన్ అనాలి ఆంటీ అని. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఆంటీ అంటారు ఆడవాళ్ళని పట్టుకొని? తప్పు కదా అది, మీరు ఖండించండి. అమ్మాయి అంటారు ఎవరైనా? అదే నేను మిమ్మల్ని ఆంటీ అనొచ్చా? నేను మిమ్మల్ని ఆంటీ అనొచ్చా? అయితే తప్పు కాదు. అయితే నాకు 30, నేను 30s లో ఉన్నానండి. నేను ఇంకా ఇప్పుడు ఆమెనే ఎందుకు అంటున్నారు చెప్పండి? మిగతా వాళ్ళందరినీ ఎందుకు అనట్లేదు? ఆమెని ఎందుకు అంటున్నారు వాళ్ళు? సెలబ్రిటీ కాబట్టి, ఆమె ఒక బ్యూటీ కాబట్టి. నువ్వు అమ్మాయిలు కాదు, నువ్వు ఆంటీవి, దానికి తగ్గట్టుగా నువ్వు ఉండు అని చెప్తున్నారు పబ్లిక్ కూడా. మోరల్ పోలీసింగ్ లాగా వాళ్ళంతా కలిసి అలా అనడం తప్ప కాదా? తప్పు, 100% తప్పు. ఆంటీ అనకూడదు. చేస్తున్నారు ఆమెకి, నీ డ్రెస్సింగ్ మార్చుకో, ఎట్లా ఉండు అని చెప్పి ఆటోమేటిక్ పబ్లిక్ చెప్తున్నారు ఆమెకి. మేము చెప్పేది ఆమె వినట్లేదు కాబట్టి పబ్లిక్ ఈస్ గివింగ్ మెసేజ్. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అలాగా అంటే సోషల్ అది ఓపెన్ గా తను సోషల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రమే అని అంటారా? టార్గెట్ ఏం కాదు అలా అనడం కరెక్టే అంటారా? చూడండి, ఇప్పుడు అది కాదు, చాలా మంది యాక్టర్స్ బయటకు వచ్చారు. ఆ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చి కొన్ని ఇనాగ్రేషన్స్ గానీ కొన్ని హోలీ ప్రోగ్రామ్స్ గానీ అటెండ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఎందుకు అనట్లేదు? ఈమెనే ఎందుకు అన్నారు అంటే ఈమె బియాండ్ లిమిట్ దాటేసి ముందుకు వెళ్ళింది కాబట్టి ఆమె స్థాయిని ఆమెకి తెలియజేయాలి అని ఒక ఆలోచనతో పబ్లిక్ ఈ రోజు క్లియర్ గా నువ్వు ఆంటీవి, నువ్వు ఎట్లా ఉండు అని క్లియర్ చెప్తున్నారు. అది తప్పు, అది తప్పు. అంటే ఏ వయసు వాళ్ళంటే ఆ వయసు వాళ్ళు అంటారా? భర్త చెప్పాడు, ఆమెకు చెప్పాడు, బిడ్డలు చెప్పినా ఆమె వినదు, తల్లిదండ్రులు అత్తమామలు చెప్పినా కూడా వినదు. సరే, జనరల్ పబ్లిక్ అట్లా ఎందుకు చెప్పాలి? పబ్లిక్ చెప్తే పబ్లిక్ ఎందుకు చెప్పాలి? పబ్లిక్ చెప్తే తను ఎందుకు వినాలి? బట్టలు వేసుకుంటాదని అనే కోరుకుంటున్నారు పబ్లిక్. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పబ్లిక్ ఎందుకు మోరల్ పోలీసింగ్ చేయాలి? పబ్లిక్ ఎందుకు చెప్పాలి? పబ్లిక్ మాత్రం ఎందుకు అనసూయ సీరియస్ గా తీసుకోవాలి? పబ్లిక్ డ్రెస్సింగ్ గురించి ఎందుకు చెప్తారు? కోరుకుంటున్నారండి పబ్లిక్ క్లియర్ గా నువ్వు ఆంటీవి, నువ్వు ఎప్పటికైనా మారు, తగ్గట్టుగా డ్రెస్సింగ్ అయ్యో క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. అది పాజిటివ్ గా తీసుకోవాలి, దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకొని అంటే 50 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మాయేనా, 60 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మాయేనా? ఎవరు? ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా మదర్ ని ఆంటీ అని పిలుస్తారు. 30, ఇప్పుడు 40s 50s ఆమె వయసు అనుషులి వయసు ఎంత? 30 లో ఉందా, 35 లో ఉందా? కొంచెం చెప్పండి. మీరు 35 లో ఉంటే పిలవకూడదు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆమె వయసు ఎంత మీరు చెప్పండి. ఏ వయసు వాళ్ళని ఆంటీ అనాలి? మీరు డెఫినేషన్ ఇవ్వండి, తెలుసుకుంటాం. మీరు డెఫినేషన్ ఇవ్వండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ? డెఫినేషన్ మీరు ఇవ్వండి. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు ఏ వయసు ఉన్న వాళ్ళు? పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళని వాళ్ళ స్కూల్ పిల్లలు పిలవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆంటీ అని పిలవకూడదు, ఎందుకంటే నేను మీకంటే వయసులో కొంచెం పెద్దలు ఉండొచ్చు. మీ అదే స్కూల్ పిల్లలు ఉన్న ఏజ్ పిలవరు, కానీ ఈమె స్కూల్ పిల్లలు ఉన్న ఏజ్ కాదు, ఈమె పెద్ద వయసే. పిల్లలు కూడా పెద్దవాళ్ళు, మీకు అది తెలుసో లేదో మీరు తెలుసుకోండి. ఫస్ట్ పిల్లలు పెద్దవాళ్ళు. వాళ్ళ పెద్ద కొడుకే అంటాడు, అమ్మా నాకు నువ్వు వేసుకున్న క్రాప్ టాప్స్ నచ్చవు, నీ చిన్న చిన్న కొంచెం మంచి బట్టలు వేసుకో అని
తన కొడుకే చెప్తుంటాడు తనకి, మా ఫ్రెండ్స్ కూడా నేను చూడాలి కొంచెం, మా ఫ్రెండ్స్ అంటారు ఆంటీ ఎందుకు ఎలాంటి బట్టలు వేసుకుందని మా ఫ్రెండ్స్ అంటున్నారు మమ్మీ అని కూడా ఆ పిల్లోడు చెప్తున్నాడు. మీరు అవన్నీ తెలుసుకోండి. అది అందరు సెలబ్రిటీస్ అంటారు, అందరు సెలబ్రిటీస్ హోల్డ్ ఆన్ అండ్ ప్రభాకర్ గెట్ బ్యాక్ టు అనిల్ గారు. సో ఏజ్ పట్టి ఆంటీ అని పిలవడం కరెక్టేనా? అక్కడ ఉంది మురళీ శర్మ గారు చెప్తున్నట్టు కానీ ప్రభాకర్ ఏం చెప్తున్నారంటే పబ్లిక్ రెస్పాన్స్ అది, పబ్లిక్ రెస్పాన్స్ అది, పబ్లిక్ అలా పిలుస్తున్నారంటే దానికి మనం ఏం చేయలేము, అది సోషల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అన్నీ యాక్సెప్ట్ చేయాలి, తను అలా ఉండకూడదని పబ్లిక్ ఒక ఏమంటారు దాన్ని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు అని చెప్పి ప్రభాకర్ అంటున్నారు. పబ్లిక్ ఒపీనియన్ కాదు అది, ఇట్లాంటి కొంతమంది లేడీస్ కున్న కుట్ర జాడ్యం అది. ఆంటీ అంటానికి ఏజ్ తో ఇష్యూ లేదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఐ థింక్ షీఈస్ ఫైటింగ్ అ బిగ్గర్ బ్యాటిల్. ఆమె చాలా పెద్ద పోరాటం టేకప్ చేసింది. 30 years